హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ గౌరీ రాజ్. చాలా బాగుంది ఈ ఏరియా. బాగుంది. ఇది మొత్తం ఫారెస్టే అంతా అస్సాం. పోనీ నాన్న రైట్ బాబాయ్. ఇది పైనాపిల్. ఈయన పేరేంటో తెలుసా? రాజమౌళి. తుప్పలంట దాట్లంట తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పాపం దానికేం చెప్తారు అక్క అవి కూడా బాగుంటుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంటే జాగ్రత్త నేను ముంజారాలని చెప్పి నన్ను ముందు పంపిస్తున్నా లక్ష్మి. పెద్ద ప్లానింగే. ఆల్రెడీ ఒక వికెట్ అవుట్. గాలేస్తుంది. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ అవుతున్నాం ఎందుకంటే ఆల్రెడీ 2 అయిపోయింది టైము. మేము అప్పుడు బయలుదేరాము 10 o'clockకి. కృష్ణ అయ్యో బాబు వెళ్తున్నాడు. కృష్ణ అయ్యో బాబు వెళ్తున్నాడు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అనమాట. అందుకే ఈ ట్రెక్కింగ్ డ్రెస్ వేసేసుకున్నాను. సో ఫారెస్ట్ అంటే లోపలికి కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, తర్వాత కాఫీ ట్రీస్ ఉన్నాయి, ఇంకా ఏవో ఉన్నాయంట. సరే చూద్దాం. ఇది అయితే ఇక్కడ వచ్చేసి వ్యూ పాయింట్ బాగుందని ఇక్కడ ఆగాను. అక్కడ చూడండి వర్షం ఎలా పడుతుందో లైవ్లో కనిపిస్తుందా మీకు? అక్కడ నాకైతే బాగా అనిపిస్తుంది. చూసారా వర్షం వచ్చే ముందు మేఘాలు అలా కొండ మీద అలా కిందకి దిగుతాయి అనమాట మా ఊర్లో. మా ఊరికి ఒక 10 kilometers వచ్చామా మనం. 10 kilometers వచ్చేసాం మా ఊరి నుంచి ఇక్కడికి. సో ఇక్కడ నుంచి ఇంకొక 30-40 kilometers పైకి వెళ్ళాలన్నమాట. సో అది ఎక్కడ నాన్న? 12 రాళ్ళు 12వ మైల్ నుంచి పాడే రేపు ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసు 12 మైల్ నుంచి కందులపాలెం రోడ్డుకి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి అని చెప్పారు నాన్న, తీసుకెళ్తున్నారు. సో ఇలా మేము మా ఫ్రెండ్స్ అలా బ్యాచ్ అందరూ ఇట్లా వెళ్తున్నాము. రోడ్డు చూడండి ఒకసారి, రోడ్డు ఎంత బాగుందో. ఇదంతా ఒకటే రోడ్డు అనమాట 12 మైల్ రాయికి. ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోతాం పైకి అట్లా రోడ్డు. మీకు ఈ రోడ్డు వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. వ్యూ కూడా చాలా బాగుంది కదా. అనుకో వర్షం వచ్చే ముందు ఈ కొండలు కోనలు గుట్టలు అబ్బాబాబా. ఇక్కడ ఎక్కుదామంటే భయం వేస్తుంది. స్నేహమేరా. స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. సో ఇది వ్యూ పాయింట్ అయితే. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది అక్కడి వరకు. అది కూడా చూపిస్తాను మీకు. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఒక వ్యూ కనిపించింది అనమాట. అదిగో వచ్చేసారా అక్కడ మేఘాలు వెళ్ళిపోతున్నాయి. ఈ మేఘం వెళ్ళిపోతుంది, అక్కడ వచ్చేసి ఆ మేఘం దిగుతుంది కిందకి. చూడండి కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ రియల్గా అయితే అదిరిపోయింది వ్యూ పాయింట్ అయితే. చాలా బాగుంది ఈ ఏరియా. బాగుంది. ఈ రోడ్డు అంతా ఒకటే రోడ్డు దేవాపురానికి. మధ్య మధ్యలో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒకసారి మీ అటు సైడ్ లుక్ ఇచ్చేయండి, ఇట్లా చూపిస్తాను. రోడ్డు కూడా చూసారు ఎంత బాగుందో. ఇగో ఇది మొత్తం ఫారెస్టే. అంతా అస్సాం. ఇదంతా ఫారెస్టే మొత్తం. ఏవో చెట్లు మనకి పేర్లు కూడా తెలియదు సరిగ్గా, అలా అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు చూసారా ఇగో ఇప్పుడు మొత్తం ఇంతకులంతా మేఘం పడిందా, ఇప్పుడు అంతగా వెళ్ళిపోయింది మేఘం మొత్తం. మన కళ్ళ ముందు ఎట్లా కనిపిస్తుంది చూడండి. కళ్ళజోడు తీస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంటెలిజెంట్ ఫెలో. అక్కడైతే మేఘం అలా దిగిపోతుంది. చాలా అందాలు ఉన్నాయి మా ఊరు సైడు. మీరైతే విజిట్ చేస్తే కంపల్సరీ వచ్చేసేయండి మా ఊరు సైడ్కి. మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి అందాలు కనిపిస్తూ ఉంటాయి. ఫోటోషూట్స్కి బాగుంటాయి ఇవన్నీ. ఇంకా పదండి ముందు ఇంకా ఉందంట చూద్దాం. జీరికి చెట్లు అంట. ఆ పైనుంచి కింద వరకు వచ్చేసి మొత్తము వరి పొలాలు అనమాట. మనకి వరి చేను మళ్ళీ సంక్రాంతి టైంలో బాగా వస్తాయి ఇవన్నీ. సంక్రాంతికి ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి విత్తనాలు వేసేసి ఉంటారు. అంతా వర్షం కదా, వర్షానికి చక్కగా అట్లా ఉంటుంది. మళ్ళీ అప్పటికి పోతొస్తుంది. ఓ చూసారా ఎంత చక్కగా వెళ్తున్నామో. ఈ అందాల్ని చూసుకుంటూ ఈ ప్రకృతిని చూసుకుంటూ ఆ కొండ మీద మేఘాలు అలా దిగుతూ కారు స్లోగా డౌన్ దిగుతూ బా ఏమన్నా ఉంది. ఇవన్నీ టేక్ చెట్లు అనమాట. ఇవన్నీ మన ఇస్తరాకులు రెడీ అవుతాయి కదా, సో అవి చెట్లు ఇవన్నీ
టేక్ చెట్లు ఇవి, సీతాఫలం చెట్లు ఉన్నాయి ఇక్కడ, పైనాపిల్ పనస తోటలు చాలా ఉన్నాయి ఇక్కడ తోటలు. మీకు క్లియర్గా చూపిస్తాను ఆ తోటలన్నీ. చూసారు అమ్మో ఎంత లోతుందో అక్కడ. నాకు తెలిసి వర్షం పడితే ఆ వాటర్ అలా దిగి ఆ కర్రల నుంచి అలా పడతాయి. పుష్ప సినిమా చూసుంటే ఆ విజువల్ వ్యూస్ అలా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఆ రోడ్డుకి దిగుతామంట, ఎక్కుతామంట, ఇది దిగి అది ఎక్కుతాం అనమాట. పోనీ నాన్న, రైట్. సో చూసారు డౌన్ రోడ్డు చూసారు ఎట్లుందో. వస్తే ఇలా ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఈ అందాలను కూడా మీ అందరికీ చూపించి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ముందు మంచి లొకేషన్లో చూస్తాను. కంటిన్యూ అయిపోండి వీడియోని. మేఘాలలో తేలిపోతున్నది వావ్, ఎంత బాగుందో అసలు. బాబా. రోడ్స్ కొంచెం డేంజరస్గా ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఫారెస్ట్ కదా, అలా ఉంటుంది మరి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. మేము ఇప్పుడు పైనాపిల్ చెట్లకు వచ్చాము. ఇదేంది డేంజరస్గా ఉంది బాబాయ్. ఇది ఎటాలలో కూడా రూట్ తెలియట్లేదు. ఇగో ఇవన్నీ పైనాపిల్ చెట్లే. పైనాపిల్ ఆల్మోస్ట్ కోసేశారు. ఇక్కడ ఒకటి ఉంది పైనాపిల్, చూపిస్తాను ఆగండి. చాలా డేంజర్గా ఉంది, చాలా కేర్ఫుల్. ఎందుకంటే ఇది రెయినీ సీజన్ కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకు తెలియదు అనమాట. దట్టు పైనాపిల్ చెట్టు పాములే ఉంటాయని విన్నాను. ఇంకా ఇది పైనాపిల్ చూసారా. ఇంక ఇది కట్ చేయలేదు, చిన్నపిల్ల అని చెప్పి కట్ చేయలేదు. దీన్ని పెద్దవి ఆల్మోస్ట్ కట్ చేసేసారు. ఈరోజు ఐ థింక్ సో బిఫోర్ వీడియో చూస్తుంటే సంత అయింది కదా, సంతలోకి వచ్చేసాయి అనమాట ఈ పైనాపిల్. ఇక్కడ నుంచే కట్ చేసి తీసుకొచ్చేస్తారు. మనం చాలా పైకి వచ్చాము, ఇంకా పైన ఉన్నాయి, అక్కడ కూడా ఉన్న పైనాపిల్ చూపిస్తా పదండి. ఇవన్నీ తోటలే. అండ్ అలాగే పనసపండు తోట కూడా ఇక్కడే ఉంది, విత్ కలిపి పైనాపిల్ పనసకాయలు రెండు ఉన్నాయి. సో రెండు ఒకసారి కలిసి వచ్చింది. ఊడలు గట్టి పట్టుకుంటే తెగిపోతాయి, అదిగా ఊడలు తెగిపోతాయి. సో చాలా డేంజరస్గా ఉంది ప్లేస్ అయితే. ఇదిగో ఎర్రచీమలు కొడితే తోలు వేస్తాయంట. సౌండ్ వింటున్నారా ఎంత బాగా వస్తున్నాయో సౌండ్. రండి చూపిస్తాం. అక్కడ కూడా ఉన్న పైనాపిల్వి తోటలు ఇవన్నీ. అక్కడ ఉంది పనస తోట, కానీ మధ్యలోకి వెళ్ళాలంటే కొంచెం ఇదిగానే ఉంది. పనస తోట వేరే క్లియర్గా ఉన్నది చూపిస్తాను. ఇప్పుడైతే పైనాపిల్ మీకు చూపిస్తా క్లియర్గా. పైనాపిల్ తోటలు ఇక్కడెక్కడ చూసిన. ఇదిగో ఈ రోడ్డు చూస్తే ఇదంతా రోడ్డే ఉంది పైకి, ఇంకా ఆ ఫారెస్ట్లోకి మొత్తం ఫారెస్ట్ రోడ్డు లోపలికే ఉంది. ఈ సందులో నుంచి ఎలా వెళ్తారో ఏమో మరి. ఇంతదానికి ఆవేశం వస్తుంది నాకైతే. ఇది ఒకటి ఉంది పైనాపిల్, చాలా షార్ప్ ఉన్నాయి ముళ్ళులు. తోట మాకు ఇక్కడి నుంచే వస్తాయి ఆల్మోస్ట్ పైనాపిల్. కిందకి చూసారు కదా వీడియోలో, చాలా పైనాపిల్స్ మా లోడ్ దిగుతుంటుంది కదా, ఇక్కడి నుంచి ఈ తోటల నుంచి వస్తుంది. పైనాపిల్ తోటలు చూడలేని వాళ్ళు ఒకసారి చూసేసేయండి పైనాపిల్ తోటని. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి. కొంచెం డేంజరస్ ఏరియానే, రిస్కీ ఏరియానే, బట్ మీరు అందరూ చూస్తారని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే రెయిన్ పడింది కదా, వర్షం పడడం వల్ల ఇదంతా కొంచెం ఇట్లా అయిపోయింది. లేకపోతే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో చూసారు కదా పైనాపిల్ తోటలు ఎలా ఉన్నాయో. ఇవి చాలా షార్ప్ ఉంటాయి, ఇవి చాలా గుచ్చుకుంటాయి. పాపం ఎలా కట్ చేస్తారో ఏమో. కట్ చేసేది కూడా ఒకవేళ మనుషులు ఎవరైనా దొరికితే ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తే. లక్కీగా ఎండ వస్తుంది, ఎంత బాగుందో చూడండి. అసలు ఈ కొండలేంచి ఒక పక్క మేఘాలు, ఒక పక్క వర్షము, ఒక పక్క ఎండ. బా నిజంగా ఫారెస్ట్ ఏ టైంలో ఎలా ఉంటుందో ఏది అర్థం కాదు. ఇంకా అక్కడ బత్తాయి తోట ఉంది, ఇదిగో పైన బత్తాయి పళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. అన్ని ఫ్రూట్స్, న్యాచురల్ ఫ్రూట్స్ అన్నీ. పైనాపిల్ దీంట్లో అసలు పంట వేయరు, ఇవి ఇలాగే వస్తాయి కదా రాజమౌళి. ఇలానేనా పంట ఏమైనా వేస్తారా? ఇవన్నీ పంట వేస్తారంటావా? లేదు, ఇది ఆటోమేటిక్గా అవే వచ్చి ఉంటాయి భూమిలో నుంచి నాకు తెలిసి. ఇక్కడికి వచ్చి ఎవరు సాగు చేస్తారో చెయ్యరు, మ్యాక్సిమం అవే వచ్చి ఉంటాయి. అక్కడ పనస తోటలు కూడా ఉన్నాయి, ముందు పైనాపిల్ పనస తోటలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకా ఇవైతే కోసేసారు కాబట్టి సగం వరకు లేవు, కొన్ని లోపలు ఉన్నాయి. కానీ కొంచెం ఇప్పటికీ చాలా కింద నుంచి రూట్ కూడా కనిపిస్తలే. కింద నుంచి మేము పైకి వచ్చాం, సగం పైకి వచ్చేసాం మేము. ఇంకా పైకి వెళ్ళాలంటే కష్టమే. మా కెమెరామెన్ దులుపుతున్నాడు ఆల్రెడీ. ఈయన పేరేంటో తెలుసా? రాజమౌళి. రియల్ నేమే రాజమౌళి అబ్బాయి పేరు. ఇప్పుడు మనం ఒక వాటర్ ఫాల్కి వెళ్తున్నాం అనమాట. లక్ష్మి విన్నావా? యాడ దొరికింది సంతరా ఇదే?
మా ఫ్రెండ్ పాప నీరసం అయిపోయింది, నడిచి ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాం. తన మొహం చూడండి ఎలా అయిపోయిందో. బాగాలేకపోయినా కూడా మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి వస్తుంది అనమాట. అది రాలేదు, నేను బలవంతంగా లాక్కొస్తుంది. భరించలేకపోతున్నాం బ్రో. పాప నిజంగా బాగాలేదు తనకి. సో రూట్ చూస్తే మొత్తం ఫారెస్టే ఉంది. ఒకసారి మీరు చుట్టూ చూసుకోవచ్చు. ఇద్దరు ముందు రాజమౌళి, మా గైడ్ కృష్ణ. హాయ్ చెప్పు కృష్ణ. టర్న్. హాయ్ ఫ్రెండ్స్. మా గైడ్, పెద్ద గైడ్. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ చదువుతున్న కృష్ణ మాకు వాటర్ ఫాల్కి రూట్ చూపిస్తున్నాడు. ఇది వచ్చేసి ఏం ఏరియా అంటారు కృష్ణ? కందులపాలెం. మీ లోపల వాటర్ ఫాల్ని ఏమంటారు? కందులపాలెం వాటర్ ఫాల్. కందులపాలెం వాటర్ ఫాల్ అంటారా? పడిపోయేటట్టున్నా. అగో వచ్చేసాడు, చూసా మన నడిచేసరికి వచ్చేసాడు. గోప్రో మర్చిపోయామండి, మళ్ళీ పంపించాము. మీకోసం మంచి మంచి షార్ట్స్ తీయాలి కదా, సో అందుకని. వర్షం ఆగిపోయింది. ఆగిపో వరుణదేవా, ఆగిపో. మా ప్రేక్షకులకి మంచి మంచి వీడియోస్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఆగిపో దేవా, ఆగిపో. కాలేజ్కి వెళ్తున్న అమ్మాయి కాలేజ్కి వెళ్ళకుండా తుప్పల్లంట దాట్లంట తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. కామెడీ. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. కామెడీ ఇలాగిచ్చింది, నేను పట్టుకుంటాను. పాపం దానికేం చెప్తారు అక్క, అవి కూడా బాగుంటుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చూసారా, గోప్రో కెమెరా, చిప్పు, ఇగో ఇదేంటి ఐఫోను, బ్యాగు, వాటర్ బాటిల్. ఏదో ట్రెక్కింగ్కి వెళ్తున్నాం మేము ఇక్కడి నుంచి. అవదేం వస్తుంది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బోల్డ్ ఉన్నాయి వీడియోస్. సో మనం ఫాస్ట్గా వెళ్ళాలంట, లేదంటే వర్షం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మొత్తం ఫారెస్టే, డీప్ ఫారెస్ట్. మనం ఇది ఎంట్రన్స్లో మాత్రమే ఉన్నాం. ఇంకా ఎంట్రన్స్ ఇది, ఇంకా లోపలికి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంది నడవడానికి. ఏముందిలే ఇంకా మొత్తం ఫారెస్టే. పండగ చేసుకోవాలి ఈరోజు నేను. వాటర్ సౌండ్ వినిపిస్తుందా మీ అందరికీ? బాగా గట్టి పడుతుంది, వర్షం పడుంది కదా. వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ చూసిన తర్వాత మనం ఈ నడిచిన కష్టం అంతా, స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. చూసారా మా కష్టం మీకోసం. దీనికోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది అసలైన రూట్. చూడండి ఇలా ఉంటుంది పంచాయతీ. దా వే ఉందిరా అంటే జాగ్రత్త, నేను ముంజారాలని చెప్పి నన్ను ముందు పంపిస్తున్నా లక్ష్మి. పెద్ద ప్లానింగే. వద్దు, చాలా డేంజర్గా ఉంది. ఇదైతే చాలా కష్టం. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. దిగడం కూడా చాలా స్లోగా దిగాలి. షూస్ అయితే కంపల్సరీ. మరి ఇలా చెప్పులు లేకుండా ఎలా దిగుతారే? వాళ్ళకి అలవాటు కదా, అలా దిగిపోతారు. యాక్చువల్లీ కెమెరా ఇక్కడ వరకు వచ్చేది, కార్ ఇక్కడ వరకు వచ్చేది. బట్ ఇప్పుడు మొత్తం తుప్పలు అయిపోవడం వల్ల కార్ రాలేదు, మేమే నడుచుకుంటూ వచ్చాం. ఇది అడవిలోకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ పెద్ద బండ ఉంటుంది, రాయి. చూడండి, చూసుకోవచ్చు, చాలా పెద్ద వాటర్ ఫాల్. ఇంత చిన్న వేలో నడుచుకుంటూ వెళ్ళాలి మనం. ఓకే, ఫైనల్గా ఒక స్టెప్ దిగామన్నమాట. ఇది ఒక కొండ, చూసారా? ఇది ఒక కొండ అనమాట. ఎన్ని కొండలున్నా లెక్క పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ కొండ, ఇది మొత్తం వాటర్ ఫాలే. మొత్తం ఇది ఒక పెద్ద రాయి, స్టోను, ఒకటే స్టోన్ ఇది. దీనికి అటాచ్డ్ విత్ స్టోన్తో చూసారా ఎలా ఉంది అటాచ్ అయ్యి. ఇలాంటి అందాలు చూడాలంటే ఎక్కడ దొరకవు, ఇక్కడే దొరుకుతాయి. ఇగో వెళ్ళవే, పడుతుంది జాగ్రత్త. ఇదిగో వాటర్ చూసారా ఎలా వస్తుందో ఫ్లో. చాలా డేంజరస్ ఉంది వాటర్ అయితే. మేమైతే ఒక గైడ్ని తీసుకొని, తెలిసిన ఆయన తీసుకొని వెళ్తున్నాం అనమాట. నో ప్రాబ్లం. బట్ మేము వాటర్లో దిగం కాబట్టి చూపించడానికే. ఇదంతా ఒక జాయింట్ స్టోన్ ఇది మొత్తం. అక్కడ కూర్చో ఎన్ని స్టోన్స్ ఉన్నాయో. ఇది డీప్ ఫారెస్ట్. ఒక కొండ దగ్గరికి అయితే మనం వచ్చినాము. ఇక ఇక్కడైతే వేనే లేదు అసలు. ఇలా ఉంది. రండి, ఇంకా బాగుంటాయి లొకేషన్ ముందుకి. ఒకటి చూసుకొచ్చి ఇప్పుడు ఒక కొండ ఎక్కాం కదా, అదొక కొండ.
ఆ పైన కూడా పొలం పనులు చేస్తున్నారు. జూమ్ చేస్తే కనిపిస్తుందా? పైన కూడా పొలం పనులు చేస్తారు. అడవిలో తప్పిపోయిన మా ఫ్రెండ్ లక్ష్మి ఉంది. ఇక్కడి నుంచి మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాము. ఆల్రెడీ ఒక వికెట్ అవుట్. దెబ్బకి నీకు మొత్తం సెట్ అయిపోతుంది హెల్త్. ఇక్కడ కూడా అన్నీ చూసుకుంటే పైనాపిల్ ట్రీసే మొత్తం, అన్ని పైనాపిల్ ట్రీస్ కోసేశారు. ఇక్కడ కూడా లేవు. సౌండ్ చూసారా? కీ అని వినిపిస్తుంది. అటు సైడ్ అంతా వాటర్ ఫాల్ అనమాట. మీద ఏదో పురుగు తేడాగా ఉంది. అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. సింపిరి చుట్టుదాన్ని సెవలిరకన సుట్టదాన్ని సేతి లక్కి పెట్టేదాన్ని బుంగరాల మెట్టదాన్ని. ఇప్పుడు మీకు ఈ సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా డేంజరస్గా వస్తుంది సౌండ్. అదొక పురుగంట. మన వాయిస్ విన్నది ఆపేసింది. ఇప్పుడు మార్నింగ్ ఎంత అయింది అనుకుంటున్నారు? టైం 10 అయ్యింది. 10కి ఇలా ఉందన్నమాట. ఆగరా లక్ష్మి. చూసారు పెద్ద పుట్ట. ఇక్కడ చాలా పెద్ద పుట్టలు ఉన్నాయి, పాములు ఉంటాయి. ఖచ్చితంగా రిస్కీ షాట్స్ ఇవన్నీ. వాయిస్ కూడా రావట్లేదు నాకైతే. ఇప్పుడు వర్షం పడి ఉండడం వల్ల ఇట్లా స్కిడ్ అవుతుంది కూడా. మనం ఇంకా ఒక కొండ ఎక్కుతున్నాం అంతే. ఫస్ట్ అయితే మేము ఈ తుప్పల నుంచి ఇలా వచ్చాం కదా. బాబాయ్ మిడతలు ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళి మాట్లాడతాం. పెద్ద మిడతలు ఉన్నాయి. చాలా పెద్ద మిడతలు ఉన్నాయి. చెట్టు ఉంటాయి కదా పడుతున్నప్పుడు. అయితే మేము ఇప్పుడు ఆ కొండ దిగి ఇలా వచ్చామన్నమాట. ఈ వేలో ఒక కొండ దిగాం మేము. అక్కడ ఒక ఇల్లు ఉంది చూసారా? కనిపిస్తుంది. ఆవులు మేపుతున్నారు అక్కడ ఇల్లు. ఈ కొండ దగ్గర ఒకే ఒక ఇల్లు కనిపించదు. మనం అటు వెళ్దాము తర్వాత రిటర్న్లోని. అది కూడా చూపిస్తాను మీకు హౌజు. ఇప్పుడు ఈ కొండ దిగాము. ఇప్పుడు ఇంకో కొండ దిగుతున్నాము. 2 కొండలు దిగుతున్నాం. కాకపోతే రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది. చెప్పు. యూట్యూబ్లో ఎన్ని కష్టాలు పడుతున్నాం. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వీడియోలు కాదు కానీ మరి న్యాచురాలిటీ చూపించాలి కదా రాజమౌళి. వీడియోస్ అదే మన ఊరు, మేము కెమెరాలు ఎలా పట్టుకొని ఎలా దిగుతున్నాము, బ్యాగ్లు లగేజ్ ఇవన్నీ చూపించాలి కదా. సో మేమైతే 2 కొండలు ఎక్కి 2 కొండలు దిగాం కదా. మనం దిగాము. ఇప్పుడు చూడొచ్చు మీరు, కొండకి దగ్గరగా ఉన్నాం మనం. చాలా దగ్గరగా ఉంది. ఇంకొక 2 కొండలు ఉన్నాయి. అలా అక్కడ కూర్చుని పోయారు. మేము చూస్తే ఇలా ఉన్నాం అనమాట. లొకేషన్ అయితే అదిరిపోద్ది. ఇక్కడ పంట కూడా వేస్తారు వీళ్ళు. పంట వేస్తారు. అక్కడ వచ్చేసి వరిసేను ఉంది. అదంతా మేకలు ఆవులు ఇక్కడ కడతారనమాట. బ్రీతింగ్ కూడా వస్తుంది బాగా. చాలా కష్టపడుతున్నాం ట్రెక్కింగ్. వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఆ మేఘం చూసారా ఎలా పడుతుందో మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇంత బ్యూటీ ఎవరు చూస్తారండి మనకు అదృష్టం ఉంది కదా ఈరోజు. ఇక్కడ ఆల్రెడీ పొలం దున్నేశారు. కూర్చోకూడదే, స్టాండప్. కూర్చుంటే నల్లో కాలు పట్టేస్తాయి. నుంచో కాలు పట్టేస్తాయి. పాపం మా లక్ష్మి అవుట్ అక్కడ. ఇక్కడ చూస్తే మీకు చూడండి ఎంత పెద్ద పుట్టు ఉందో. పుట్టలో కంపల్సరీ పాము ఉంటుంది. రైటర్స్ రావచ్చు ఇక్కడికి, చక్కగా కూర్చొని రాసుకోవచ్చు. ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఫోన్ సిగ్నల్ ఉండదు. ఫస్ట్ సిగ్నల్ లేకపోతే అదే చాలా పెద్ద హెడేక్ పోతుంది. చూడండి సిగ్నల్ లేదు ఇక్కడ ఫోన్కి. అడవి మనుషులం అమ్మ మేము, అడవి మనుషులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. అడవి మనిషిని తల్లి అర్థం కాలే. నేనే కాదు, మేము అడవి తల్లి బిడ్డలం. చూడండి ప్రకృతిని. సో నడిచి అలసిపోయి అది రానని కూర్చుండిపోయింది. ఇంకా ఒక కొండ దిగాలంట, ఇంకో కొండ ఎక్కాలంట. 2 కొండలు ఉన్నాయి. రావే రా, లే పోదాం. సౌమ్య లేచింది. తమ్ముడు కృష్ణ ఎటు వెళ్దాం అమ్మ? నువ్వే చూపించాలి. ఎటు రూట్ కూడా తెలియట్లే మాకు. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఉంది. ఇది ఏదో రాళ్ళే ఉన్నాయి. ఎటు దిగాలో కూడా తెలీదు. అగో దిగుతున్నాడు తను. అలా దిగి అలా వెళ్ళిపోవాలి. తను చెప్పులు వెళ్తున్నా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇలా మేమైతే ఇలా దిగుతాం అనమాట. మా స్టైల్లో ఇలా దిగుతాం. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా దిగాలి. సేఫే అలా దిగాలన్నమాట. ఇది ఎలా దిగుతుంది నేను చూస్తాను. నాకు చెప్తుంది కదా.
ఊగాడమ్మో దూకేతా అమ్మ దూకుతుందంట అమ్మో నాకు కొనుగుతున్నాయి కాళ్ళు. కొండల్లో తిరిగేది అలాగే ఉంటుంది. పడిపోతున్న మా లక్ష్మి కాపాడండి. వచ్చేవే బ్యాలెన్సా? చాలా ఫారెస్ట్ ఉంది. నాకు షివరింగ్ వస్తుంది ఇట్లా ఫింగర్స్ ఇగో. నా చేతులు వణుకుతున్నాయి. చూసారా ఇందాకలంతా ఎంత బాగుంది, ఇప్పుడు ఎట్లా వర్షం స్టార్ట్ అయిపోయింది. వాటర్ అయిపోయింది, వర్షం పడుతుంది. వర్షం వాటర్ పట్టుకొని తాగుతాం. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అందుకే మొత్తం తీసి ఇలా పట్టుకొని వెళ్తాం. అమ్మ ఏంది ఏది రోడ్ ఏది? రాజమౌళి ఎటు కాదు, రూట్ తెలియట్లేదు. వెయిట్, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎన్నిసార్లు రాజమౌళి గారిని కూడా పిలిచిండు. రూట్ తెలియట్లేదు, ఆగండి. రాజమౌళి తీయచ్చు కదా, మేము ఎంత కష్టపడి నడుస్తున్నాం. ఫ్రంట్ కెమెరా ఒక వీడియో. చాలా సెకలు ఉన్నారా నీలో? అలాగే అడవిలో చుక్క, అడవి చుక్క. నియర్ బై ఫారెస్ట్ దగ్గర, అదే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాం. మీరు అల్లి దగ్గర వస్తాను ఇప్పుడు. అక్కడ చాలా జాగ్రత్త. ఆ షూ ఇంకా జారుతుంది, గ్రిప్ లేదు దానికి. ఆ షూ ఇంకా జారుతుంది. వచ్చేది అక్కడ ఇచ్చాడు రా. చాలా జాగ్రత్తగా మమ్ము కాపాడు స్వామి. మీ అందరికన్నా నేనే బాగా వచ్చా. ఫైనల్గా అయితే ఒక 4 కొండలు ఎక్కి దిగాము. ఫైనల్గా రీచ్ అయ్యామన్నమాట ఇక్కడికి. సో అంతమైన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూసేయండి. గాలి అవుతుంది. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఒక 100 feet హైట్లో ఉంటుంది ఈ వాటర్ ఫాల్. ఇన్ని కొండలు దాటితే కానీ మనకి అందమైన వాటర్ ఫాల్ కనిపించలేదు. చాలా డేంజరస్ ప్లేస్ ఇది, టూరిజం ప్లేస్ కాదు. అంటే ఈ లోకల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట, పిక్నిక్ లాగా లైక్. సో చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఫస్ట్ ఇదంతా ఇంకా హెవీ రెయిన్ పడితే ఇదంతా వాటర్ అంతా నిండిపోతుంది, ఫుల్ నిండిపోతుంది వాటర్ అంతా. రండి దగ్గర రండి చూపిస్తా. అది లోతు ఉండదు, ఇదంతా నిండిపోతుంది మొత్తం. ఇక్కడ వరకు వాటర్ వస్తుంది. ఇదంతా తడిగా ఉంది ఆల్రెడీ, మేబీ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. వాటర్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. చూసారు ఎంత హైట్ నుంచి పడుతుందో. వర్షం పడుతుంది కాబట్టి ఇంకా బాగా వస్తుంది ఫ్లో. ఇంకా హెవీ రైన్ అయితే ఇక్కడ రాలేము మనము, బై లక్. గాడ్ థ్యాంక్ యూ, గాడ్ థ్యాంక్ యూ, లవ్ యూ. ప్రకృతికి వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. ఆ పిల్లడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడో. ప్రకృతి చాలా అందమైనది. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్. ప్రకృతిని మనం ప్రేమిద్దాం, మనల్ని ప్రకృతి ప్రేమిస్తుంది. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది. దాన్ని మనం మంచిగా చూసుకుంటే మనల్ని కూడా అది అంతే మంచిగా చూసుకుంటుంది. నేను వచ్చినప్పుడు చాలా ప్రేయర్ చేసుకున్నా, ప్లీజ్ వర్షం పడద్దు, వర్షం పడద్దు అని. ఎందుకంటే వచ్చే లైన్ అంతా మీరు చూసుంటారు కదా, ఆ లైన్ అంతా అసలు నడవడానికి కూడా లేదు. సో వర్షం పడితే ఏమవుతుందంటే స్కిడ్ అవుతుంది. స్కిడ్ అయితే ఇక్కడ వరకు రాలేము, మేము ఎంట్రన్స్లోనే ఆగిపోయే వాళ్ళం, కెమెరా కూడా ప్రాబ్లం అయ్యేది. సో లక్కీగా థ్యాంక్ గాడ్. వనదేవతలందరికీ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. ప్రకృతికి, నేచర్కి నమస్కారం పెడుతున్నా. అంటే ఇంత అందమైన వాటర్ ఫాల్ మీరు మిస్ అవుతా, నేను మిస్ అవుతా అని దండం పెట్టుకున్నా, చాలా ప్రేయర్ చేస్తున్నా. లక్కీగా వర్షం అయితే పడట్లేదు. చూసారా ఎంత ఫోర్స్లో వస్తుంది, ఎంత డేంజరస్గా ఉందో వాటర్ ఫాల్.
హ్యాపీనెస్. ఏ బాబు, ఏ రాంబాబు, ఆ బాబు ఏ వద్దు వద్దు కృష్ణ. అయ్యో బాబు వెళ్తున్నాడు. ఇది ఇట్లా 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 బాబు కృష్ణ. అమ్మ దిక్కుతున్నాడు. ఏ కృష్ణ రా కృష్ణ, వచ్చే వద్దు, వచ్చేయ్ వచ్చేయ్. సో చూసారు కదా మా కష్టం, ఎంత కష్టం ఉందో. ఈ కొండలు 4 కొండలు ఎక్కి దిగి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. ఈ అందమైన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చూపిద్దామని మీకోసం మీకు ఇంత దూరం వచ్చాము. చాలా బాగుంది, ప్రకృతి కూడా మాకు సపోర్ట్ చేసింది. బట్ ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయిపోయింది. మనం ఎర్లీగా ఈ కొండలు దాటకపోతే మనం నడవడానికి కూడా వీలుండదు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మీ అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అంతకన్నా ముందు లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో అందరూ చూడాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇంత కష్టపడి తీసాము. పాపం నాతో పాటు నా ఫ్రెండ్స్, డిఓపి గారు అందరూ ఉన్నారు. చాలా కష్టపడ్డాం వీడియో కోసం, ఎందుకంటే ఈ తుప్పలంటే నడవడం అనేది చాలా హెడేక్ అనమాట. నల్లేము, కాళ్ళు హ్యాండ్స్ షివరింగ్ అవుతూ ఉంటాయి. దట్టు మా డిఓపి వచ్చేసి కెమెరా పట్టుకొని నడిచేసరికి ఆయనకి హ్యాండ్స్, లెగ్స్ షివరింగ్ అవుతున్నాయి పాపం. సో రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ అవుతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ 2 అయిపోయింది టైము. మేము అప్పుడు బయలుదేరాము 10 o'clockకి, 2 అయిపోయింది. సో లంచ్ కూడా మేము చేయలేదు. సో ఇప్పుడు మేము వెళ్ళేసరికి ఐ థింక్ సో 4-5 అవుతుంది. చీకటి పడకముందే మనం బయటకు వెళ్ళిపోవాలి, లేకపోతే మనకు రూట్ కూడా తెలీదు. సో ఇది ఇలా ఉంది. ఫారెస్ట్ ఎంత అందంగా ఉంది కదా, చాలా బాగుంది. మీరు మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి. ఎంజాయ్ చేయండి. లాస్ట్ బాబాయ్ వాటర్ ఫాల్.